అన్నలకు అందరికీ మీకు పాదాభివందనాలమ్మా. ఎందుకంటే ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు అన్న గారు, అదేవిధంగా గౌరవనీయులు ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా నాగరాజు అన్న గారు, అదేవిధంగా ట్రైకార్ చైర్మన్ మన బెల్లన్న గారు, మన ఇల్లందు ఎమ్మెల్యే కనకన్న గారు, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా గౌరవనీయులు మన మహబాద్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు, మన హౌసింగ్ మినిస్టర్ గారు, ఇంతకుముందు మీకు అన్ని వివరాలతో మాట్లాడిన పెద్దలు పూజ్యులు, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన మన సార్ గారు, అదేవిధంగా మన సురేఖ అక్క గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర గారు, దోర్నకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ గారు, అందరికీ ఆర్ఎన్బి ఆఫీసర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మోహన్ నాయక్ గారు, అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంతకుముందు నన్ను ఎంపీగా గెలిపించినప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్ అయి ఇక్కడ నుంచి మీకు అన్ని రోడ్లు కూడా హైవే నేషనల్ రోడ్డు, అక్కడ నుంచి మందంపల్లి నుంచి దాదాపుగా కురివి నుంచి దోర్నకల్ నుంచి రోడ్స్, కేంద్ర విద్యాలయం ఎప్పుడు జిల్లా లేకపోయినా కేంద్ర విద్యాలయం తెచ్చిన మహబాద్ లో అందరు విద్యార్థులు చదువు కేంద్ర విద్యాలయాలు తెచ్చిన మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చినాను. ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు కావాలని. ఈసారి కూడా నవోదయ పాఠశాలలు తెచ్చిన ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా వేదికపై ఉన్న కేబినెట్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తున్నారు. అందుకనే ముఖ్యంగా ఈసారి కూడా 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేసముద్రంలో కూడా దాదాపుగా మనం 400-500 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గానికి తప్పకుండా అందరూ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మన జైంట్ ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఈ ఇంజనీరింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేయిస్తున్నారు. ఎం నరేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్క మండలంలో కష్టపడుతూ చేయాలనే ఒక తపనతోని చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారు, నేను, అలాగనే ఎం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ గారు భరత్ చంద్రారెడ్డి గారు, రామచంద్ర గారు, మేమందరం కూడా చేసి తప్పకుండా ఈ నియోజకవర్గానికి 100% మేము డెవలప్ చేసే ప్రయత్నం భాగంగా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు మన హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు పూజ్యులు చెప్పినట్టు మాకు అడగంగానే 1000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ 1000 ఇళ్ళు ప్రతి 7 నియోజకవర్గాలకు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా హౌసింగ్ మినిస్టర్ గారికి అడుగుతున్నా. ఎందుకంటే ట్రైబల్ ఏరియా సార్, ఇది పూర్తి స్థాయిలో మనకు 90% మనకు ఇళ్ళు ఇవ్వాలి తండాలకు. అదేవిధంగా రోడ్స్ కానీ ఫారెస్ట్లో ఏదైనా ఉంటే మా అక్క గారు, అదేవిధంగా ఇప్పుడు యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కలిసి ఢిల్లీకి పోయి యూరియా కూడా మీకు సఫిషియెంట్గా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. అలాగనే మీడియా సోదరులకు అందరికీ కూడా నేను ఎక్కువ మాట్లాడను, మీకు పని చేసి చూపిస్తాం, తప్పకుండా పని చేస్తాం. హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా అన్ని విధాలంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పుడు చేస్తున్న బియ్యం కానివ్వండి, అన్ని బస్సులు ఫ్రీయా, బియ్యం ఫ్రీయా, రైతు బంధు ఫ్రీయా, రైతు రుణమాఫీ ఫ్రీయా, డాక్రా గ్రూప్ వాళ్ళకు వడ్డీ లేని రుణం ఫ్రీయా, మన ఇవన్నీ కూడా ఇస్తుంటే కూడా ఇంకా ఇస్తూనే పోతూనే ఉన్నాం. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళు, ఇవన్నీ కూడా పెన్షను అన్నీ కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, మా అన్న భట్టి విక్రమార్క గారు అందరూ కూడా ప్రజల గురించి కృషి చేస్తున్నారు. తప్పకుండా ప్రజల వైపు కృషి చేస్తూ మనం రాబోయే కాలంలో తప్పకుండా లోకల్ బాడీ మెజార్టీ, మన అధిక మెజార్టీతో ఇక్కడ అన్ని కూడా లోకల్లో గెలవవలసిన అవసరం ఉంది. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ గురించి చెప్పారు. పూసపల్లి చెరువులో అప్పుడే నీళ్ళు తీసుకొచ్చాం, దానికి పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకురావాలి. అదేవిధంగా మన ఇక్కడ బయారం చెరువు కూడా, మనం కరకట్ట బయారం చెరువును కూడా నీళ్లు తీసుకోవాల్సిన
అవసరం ఉంది పాకాల నుంచి. బయ్యారం చెరువు కూడా ఇంపార్టెంట్ సార్. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా చేయించవలసిన అవసరం మా నరేందర్ రెడ్డి గారి మీద, అదే డిప్యూటీ సీఎం గారి మీద బాధ్యత ఉండి, ఎమ్మెల్యే గారి మీద కూడా బాధ్యత ఉండి, కనకన్న గారికి కూడా మీద బాధ్యత ఉండి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇరిగేషన్ ముందు చూస్తూ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు, దానికి కూడా త్వరలోనే అది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా మన గవర్నమెంట్ బీదోళ్ళకు చూస్తే ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చూస్తుంది.